వాస్తవానికి రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి ఒక లక్షణం ఖచ్చితంగా ఉంటది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక లక్షణం ఏంటి అంటే, తనకు సంబంధం లేని విషయం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా నేనే చేశాను అని చెప్పుకోవడం. ఇటువంటివి చాలా ఉన్నాయి. చిన్న సైజు పుస్తకం రాయొచ్చు. భారతదేశానికి ఐటీ తెచ్చింది నేనే అన్న దగ్గర నుంచి మొదలుపెడితే, హైదరాబాద్‌ను నేనే డెవలప్ చేశా. ఈరోజు హైదరాబాద్ ఆ విధంగా ఉండడానికి నేనే కారణం అన్న దగ్గర నుంచి, హైదరాబాద్ బిర్యానీకి నేనే కారణం, హైదరాబాద్‌లో పర్ల్స్ ప్రమోషన్‌కి నేనే కారణం, దాని ఎక్స్‌పోర్ట్‌కి నేనే కారణం, తెలంగాణకు తెల్లన్నం పెట్టింది, తెలంగాణకు కరెంట్ ఇచ్చింది, హైదరాబాద్‌కు నీళ్ళు ఇచ్చింది. ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే చాలా. సరే, తాజాగా మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలోనే విద్యుత్ రిఫార్మ్స్‌కి కారణం నేనే, ఆ విద్యుత్ సంస్కరణలు తీసుకొనొచ్చింది నేనే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా ప్రకటించారు. దానికి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసుకుంటూ మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు ఒక ట్వీట్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు అంటూ ఉంటారు, నేను కూడా మీలాగే ఒక చిన్న ఊర్లో పుట్టాను. 20 ఇళ్ళు కూడా లేవు మా ఊర్లో. కేవలం 30 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. బహుశా ఏమన్నా నంబర్ తను చెప్పేటప్పుడు పొరపాటున ఏదో చెప్పినట్టున్నారు. అందులో అలాగే ఉంటుంది వీడియోలో. 20 ఇళ్ళు కూడా లేవు మా ఊర్లో. 30 ఇళ్ళు మాత్రమే ఉన్న ఊరు మాది. కరెంట్ లేవు, రోడ్లు లేవు. అటువంటి ఊరు నుంచి వచ్చి ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి నేనే 99లో అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడిన మాటల కౌంటర్గా మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇకనైనా మానుకోండి. దేశంలో విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఒడిశా. 1992లోనే అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ గారు విస్తృత సంప్రదింపులతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన జేపీ పట్నాయక్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఒడిశా విద్యుత్ సంస్కరణల చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఒడిశా విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు జరిగింది. అప్పటి రాష్ట్ర విద్యుత్ సంస్థను ఉష్ణ విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి మరియు 4 పంపిణీ సంస్థలుగా విభజన చేసి విద్యుత్ సంస్కరణలను 95 కంటే ముందే తెచ్చారు. ఇదంతా మీరు మీ మామగారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కకముందే జరిగిపోయిన నిజం. మరో ముఖ్య విషయం, విద్యుత్ సంస్కరణల ఘనతను కాంగ్రెస్ ముఖ్యమంత్రి జేపీ పట్నాయక్ గారు మాజీ ముఖ్యమంత్రి మరియు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు బిజు పట్నాయక్ గారికే ఇచ్చారు. అంతే తప్ప ఆయన ఎప్పుడు తన ఖాతాలో కూడా వేసుకోలేదు. దాన్నే హుందాతనం అంటారు. సొంత డబ్బు వాయించుకోవడం, పచ్చి అబద్ధాలు ఆడడం, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తాను చేసిన తప్పులకు ఇతరులను నిందించడం లాంటివి గౌరవప్రదమైన నాయకత్వ లక్షణాలు కానే కావు. అది కేవలం నైతిక పతనం మాత్రమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వీడియోను షేర్ చేసుకుంటూ మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు గారు వేసినటువంటి ట్వీట్. అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు ఇవన్నీ కూడా సీఎం గారు, చంద్రబాబు గారు చాలా కాన్ఫిడెంట్.